పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్ శాపిస్తానిగా మారే ఛాన్స్ ఉంది. పహల్గామ్ కుట్రకు పాకిస్తాన్ ఎందుకు పాల్పడిందో తెలియదు. కానీ ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే సైన్యాన్ని సరిహద్దులో పెద్దెత్తున మోహరిస్తోంది. ఆయుధాలను భారీగా తరలిస్తోంది. భారత్తో యుద్ధానికి సై అంటుంది. నిజంగానే పొరుగు దేశం భారత్తో యుద్ధానికి దిగుతుందా అంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న విజువల్స్ చూస్తే అవుననే అనిపిస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి దిగితే అది ఆ దేశం పాలిట అది ఆత్మహత్యగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వయంగా తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు. పాకిస్తాన్లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? యుద్ధానికి దిగితే పాకిస్తాన్ సర్వనాశనం తప్పదా? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్కు సోదర దేశాలు యాంటీగా మారాయా? యుద్ధంతో పాకిస్తాన్ స్వయం వినాశనం తప్పదా? అణ్వాయుధాలతో పాక్ లక్ష్యం నెరవేరుతుందా? కశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడికి రావల్పిండిలోనే కుట్రలు పన్నారు. ఈ ఉగ్రదాడిలో 27 మంది అమాయకుల్ని పాకిస్తాన్ బలిగొంది. ఎప్పటిలాగే భారత్ కన్నీటి పర్యంతమై పాకిస్తాన్పై ఏవో కొన్ని విమర్శలు చేసి మౌనంగా ఉంటుందని రావల్పిండిలోని పాక్ సుప్రీం లీడర్ అంచనా వేశాడు. కానీ పెహల్గామ్ ఉగ్రదాడిని భారత్ సీరియస్గా తీసుకుంది. ఉగ్రవాదులను, వారి స్పాన్సర్లను, కుట్రదారుల్ని భూమి మీద ఎక్కడున్నా వెంటాడి వేటాడుతామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఇంత సీరియస్గా మోడీ రియాక్ట్ అవుతారని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీం మునీర్ ఊహించలేదు. ఇది కూడా పెద్ద మ్యాటరేం కాదు. భారత విషయంలో పాకిస్తాన్ ఎలాంటి పాడు పని చేసినా ముస్లిం దేశాలు వెనకేసుకొచ్చేవి. ప్రధానంగా అరబ్ దేశాలు పాకిస్తాన్కు అండగా నిలిచేవి. అందుకే ఆయా దేశాలను పాకిస్తాన్ సోదర దేశాలుగా అత్యంత ప్రేమగా పిలిచేది. కానీ సోదర దేశాల విషయంలో పాకిస్తాన్ అంచనాలు తుస్సుమన్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఖతార్, జోర్డాన్ వంటి దేశాలు పాకిస్తాన్ చేసిన పాడు పనికి మద్దతునివ్వలేదు. ఉగ్రదాడిని ఖండించే భారత ప్రజలకు, భారత్కు మద్దతుగా నిలుస్తామని ఆయా దేశాలు తేల్చి చెప్పే. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ పాలకులకు, ఆర్మీ చీఫ్కు మింగుడు పడ్డం లేదు. పైగా భారత్ యుద్ధ ప్రకటన చేయకముందే ఆయుధాలను, సైన్యాన్ని సరిహద్దులకు మునీర్ తరలించాడు. అంటే పహల్గామ్ ఉగ్రదాడి చేసింది తానేనని పాకిస్తాన్ అంగీకరించింది. చేసిన తప్పుకు బుద్ధున్నోడెవడైనా పశ్చాత్తాపం చెందుతాడు. కానీ పాకిస్తాన్కు ఆ బుద్ధి ఏ కోశాన కనిపించడం లేదు. పశ్చాత్తాపం చెందడం దేవుడెరుగు. ఇప్పుడు ఆ దేశం భారత్తో యుద్ధానికే సన్నద్ధమైపోతోంది. కోరి మరీ వినాశనానికి సిద్ధమవుతోంది. యుద్ధమే జరిగితే పాకిస్తాన్ కాస్త శాపిస్తానవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుర్బుద్ధి పాకిస్తాన్కు ఇలాంటి హెచ్చరికలు ఎలా తలకెక్కుతాయి? నిజంగానే పాకిస్తాన్ యుద్ధానికి దిగేంత సత్తా ఉందా? అణుబాంబులుంటే భారత్ను బెదిరించొచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 2025 ఒక్క సంవత్సరంలోనే ఆ దేశం $2,200 కోట్ల విదేశీ రుణాలను చెల్లించాల్సి ఉంది. పాకిస్తాన్